శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మే 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ పక్షమంతా కూడా రాస్యాధిపతి కుజుడు 6వ స్థానంలో మేషరాశిలో సంచరించడం జరుగుతుంది. ఇది ఈ రాశి వారికి ఒక విపరీత రాజయోగం ఏర్పడి శత్రువులపై విజయం లభిస్తూ ఉంటుంది. ఇంతకాలంగా ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేశారో, ఎందుకు పనికిరాడు అనుకున్న వాళ్ళే ఈ రోజున మీ అభివృద్ధి చూసి ఈర్ష్యపడడం జరుగుతుంది. మీతో ఏదో విధంగా పరిచయం పెంచుకొని మిమ్మల్ని ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ మెడికల్ ఎంట్రన్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నారో, వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు మరింత ఉన్నత స్థితికి వరకు ప్రయత్నం చేస్తున్నారో, వారికి ఈ సమయంలో తప్పకుండా మీరు అనుకున్న గమ్యస్థానాన్ని చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా క్రీడా రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, సిబిసిఐడి అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు, దేశ రక్షణ సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అవ్వచ్చు, ఇటువంటి బాధ్యత కలిగినటువంటి దేశ రక్షణకు సంబంధించి ఒక యూనిఫారం డ్రెస్ కోడ్గా ఎవరైతే ఉంటారో వారికి ఈ కాంపిటీషన్లో ఒక ఇంటర్వ్యూ అవ్వచ్చు, ఒక ఫిజికల్ టెస్ట్ అవ్వచ్చు, దాంట్లో మీరు ఫస్ట్ ర్యాంక్లో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి మీరు చిన్న చిన్న కోర్టు సమస్యలున్నా, పోలీస్ స్టేషన్ లావాదేవీలు ఉన్నా, భర్త గారితో విభేదాలు ఉన్నా కంప్లీట్గా అవి సమస్య పోవడం జరుగుతుంది. బట్ ఏదైనా ఇది విజయస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాధిపతి అన్ని విషయాల్లో మీరు విజయకేతనం ఎగరవేస్తున్నారు. అలాగే శత్రువులు మిత్రులుగా మారుతారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. రుణాలు అన్నది ఇంచుమించుగా మీకు మీ దగ్గరికి వచ్చి వాళ్ళే తిరిగి అప్పిచ్చేవనే స్థాయి మీకు రావడం జరుగుతుంది. బట్ ఏదైనా రాబోయే జూన్ వరకు కూడా మీరు ఏ ప్రయత్నమైనా విజయవంతం అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఇక ప్రధానంగా అష్టమ స్థితి, మరి కొద్ది రోజులు మాత్రమే అష్టమ స్థితిలో గురువు, మరి ఇప్పుడు శుక్రుడు కూడా కలియడం జరిగింది. సప్తమాధిపతి శుక్రుడు అష్టమ స్థానం గురువుతో కలిసి ఉండడం, ఇది ప్రధానంగా చాలా కాలంగా పరస్పరం ప్రేమికులు ఒకరినొకరు ఇష్టపడుతూ పెళ్లి కొరకు ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఏముంది, ఏదంటే ఏదో ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందాం అనుకుంటూ ఉంటారు. అటువంటిది మీరు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇద్దరికీ ఉద్యోగాలు రావడం, బాగా స్థిరపడడం, పెళ్లి విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీకు జీవిత భాగస్వామి ద్వారా, అది అబ్బాయిలకైతే డౌరీ అవ్వచ్చు, ఉద్యోగం చేసే భార్య అవ్వచ్చు, బాగా అందమైనటువంటి భార్య రావటం వల్ల మీరు జీవితంలో ఇంతకాలం ఎదురు చూసిన దానికి సరైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది. స్త్రీలకి ఇది సౌభాగ్య యోగం లాంటిది. అది ధన విషయంలో కానీ, క్యారెక్టర్ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చాలా సాంప్రదాయంగా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది ఒక ధనయోగం. అంటే అష్టమంలో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని వీక్షించడం వల్ల, ధనాధిపతి అష్టమ స్థితి అవ్వటం వల్ల ఆకస్మిక ధనలాభం లభిస్తుంది. శుక్రుడితో కలిసి ఉండడం వలన స్త్రీధనం లభించే అవకాశం ఉంది. సప్తమాధిపత్యం రావడం వల్ల అది జీవిత భాగస్వామి ద్వారా అదృష్టాన్ని కలిగేసించే సూచనలు కనబడుతున్నాయి. ఇక అయితే యాస్టీజ్గా ధనం ఎంత వచ్చినప్పటికి కూడా వ్యసనాల వల్ల, బెట్టింగ్ల వల్ల, స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ వల్ల, రహస్య ఖర్చుల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంది. చతుర్థంలో ఉన్నటువంటి రాహు అంతర్గతంగా మానసిక అశాంతికి గురి చేస్తూ ఉంటుంది. ఏదైతే మనం చెయ్యాలి, ఈరోజు ఈ సినిమాకి వెళ్ళాలి, లేదంటే క్లబ్కి వెళ్ళాలి, లేదంటే ఎంటర్టైన్మెంట్కి వెళ్ళాలని అనిపించిందో అది ఎంత కష్టమైనా, ఎంత సమస్యలు ఉన్నా అది అటెండ్ అవ్వడం జరుగుతుంటుంది. పంచమంలో ఉన్నటువంటి శని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల వచ్చిన అవకాశాలు పోగొట్టుకోవడం, అయిన వాళ్ళతోని
మాటలు అనిపించుకునే స్థితి ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది విద్యార్థులు లాంటి వాళ్ళు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని బలహీనతల నుంచి బయటపడితే తప్ప మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ యోగాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం లేదు. ఏదైనా మరి సప్తమ స్థానంలో రవి బుధుల కలయిక మీకన్నా మీ ప్రత్యర్థులు ముందంజలో ఉంటారు. మీ వైఫ్ కానీ మీ భర్త కానీ ముందుండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఒంటరి పోరాటంలో కొన్ని అవకాశాలు ఈ సమయంలో రావడం జరిగింది. ఈ అవకాశాలు కూడా కొన్ని బలహీనతలు మీరు పక్కన పెట్టడం వల్ల మీకు రావడం జరుగుతుంది. ఎప్పటికైనా ఈ రోజు నుంచి అయినా మీరు ఖచ్చితంగా కొన్ని మైనస్ల నుంచి బయటపడితే మరి అతి తొందరలో ఈ గురువు భాగ్యస్థానంలోకి రావడం, మరి శుక్రగ్రహం కూడా భాగ్యంలోకి రావడం, ఇవన్నీ కూడా మీ యొక్క చిరకాల వాంఛల్ని నెరవేర్చడం జరుగుతుంది. మీకున్నటువంటి చెడ్డ పేరు నుంచి బయటపడడం, అలాగే మీరు విదేశంలో ఉన్నటువంటి కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ బంధువుల్ని లేదంటే మీ ఆత్మీయుల్ని తిరిగి కలుసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం కుజదోషం మీద ఉన్న అపోహలు, అపార్థాలు వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కుజదోషం అన్నది ఇంచుమించుగా ఒక 100 జాతకాలు పరిశీలిస్తే 90 జాతకాల్లో ఈ కుజదోషం ఉంటుంది. ఈ కుజదోషం అన్నది లగ్నం నుంచి, చంద్రుడున్న స్థానం నుంచి, అలాగే శుక్రుడున్న స్థానం నుంచి లెక్క పెట్టడం జరుగుతుంది. ఇది లగ్నం నుంచి ఉదాహరణగా తీసుకుంటే 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు అది కుజదోషంగా భావించడం జరుగుతుంది. ఇలాగా లగ్నం నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న, చంద్రుడి నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న, శుక్రుడి నుంచి ఉన్న అది కుజదోషం అవుతుంది. అయితే 1వ స్థానంలో కుజుడు కొంతమంది కుజదోషం అని, కొంతమంది లేదని చెప్పడం జరిగింది. బట్ ఏదైనా కుజుడు 1వ స్థానంలో ఉన్నా కూడా అది కుజదోషంగానే పరిగణించవలసి ఉంటుంది. అయితే గురువర్గ లగ్నాలైనటువంటి మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీనరాశుల్లో రాశియందు లగ్నమందు గురువు ఉన్నా కూడా కుజదోషం కింద కాదని, వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభాల్లో లగ్నమందు కుజుడున్న దోషం అని చెప్పడం జరిగింది. బట్ ఎక్కడున్నా రాశి అందు కానీ లగ్నం కానీ ఉన్నటువంటి కుజుడు 4, 7, 8 స్థానాలను వీక్షిస్తాడు. ఇది సివియర్ కుజదోషంగా మనం భావించవలసి వస్తుంది. సో ఈ విధంగా పరిశీలించినప్పుడు ఇంచుమించుగా 100కి 90-95 జాతకాల్లో కుజదోషం ఉండడం జరుగుతుంది. బట్ ఇది కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా అన్న విషయం ఒకటి ప్రచారంలో ఉండడం జరిగింది. కుజదోషం ఉన్న స్థానాల్లో వేరొక జాతకంలో ఈ స్థానాల్లో వేరే పాపగ్రహాలు ఉన్నా కూడా కుజదోషం న్యూట్రల్ అవుతుంది. అయితే ఇది వ్యాపార దీక్షతో గాను తెలిసో తెలియకో కొంతమంది చూస్తున్న ప్రతి జాతకంలో కూడా వాళ్ళు ఏదో 10th పాస్ అయింది అమ్మాయి ఏ కోర్సులో చేర్పించాలి, లేదంటే అమ్మాయి ఇప్పుడే జన్మించింది ఏ పేరు పెట్టుకోవాలి, లేదా అమ్మాయికి ఏదో కొద్దిగా హెల్త్ బాగాలేదు ఎలా ఉంటుంది, ఏ జాతకం మన దగ్గరికి అమ్మాయి జాతకం వచ్చినా కూడా అసలు విషయం మానేసి ఈ అమ్మాయి కుజదోషం ఉంది, ఈ కుజదోషం ఉండడం వల్ల పెళ్ళి అవ్వదు, లేదంటే ఇంకొక ప్రాబ్లం అది వస్తుంది, లేదంటే లవ్ అఫేర్ ఉంటుంది, ఈ విధంగా జాతకుడు చెప్పి దాని పరిహారం చేయించడం జరుగుతూ ఉంది. అది తెలియక కూడా కావచ్చు. ఇది వాళ్ళు కూడా నమ్మి ఏదో 8 సంవత్సరాల అమ్మాయికి ఏదో విహారం చేస్తే కుజదోషం ఉందని భయపడి అందరికీ చూపించి ఈ విధంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోష పరిహారం చేసుకోవలసి వస్తే అది వివాహానికి ముందు, అంటే మనకు ఒక సంబంధం నిర్ణయమైన తర్వాత అబ్బాయి జాతకంలో కుజదోషం లేదు, అమ్మాయి జాతకంలో కుజదోషం ఉన్నది, అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నప్పుడు
ఆ అమ్మాయికి కుజదోష పరిహారం చేస్తే అప్పుడు ఆ దోష పరిహారం అయి తర్వాత చేసే పెళ్ళి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మంచిది తప్ప అసలు ఏ సంబంధం లేకుండా ముందే పరిహారం చేపించారనుకోండి, అప్పుడు మళ్ళీ కుజదోషం లేని అమ్మాయి మళ్ళీ ఎక్కడ మనం ప్రయత్నం చేస్తాం, అది తప్పు. కాబట్టి కుజదోష పరిహారం అన్నది వివాహానికి ముందు చేయవలసినటువంటి క్రియ. అది అనేక రకాలుగా సాంప్రదాయ వారీగా ఉండడం జరుగుతుంది. బట్ ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయికి సాధారణంగా అంటే ఒక అబ్బాయి అనుకుందాం, ఈ అబ్బాయికి ఏముందంటే యాక్చువల్గా ఏదో ఒక అబ్బాయి జీవితంలో ఒకటే పెళ్లి రాసిపెట్టి ఉంది. కొద్దిగా లేటు, అతనికి ఉద్యోగం లేకపోవడం వల్ల లేదంటే వేరే సాంప్రదాయ వృత్తిలో ఉండడం వల్ల వివాహం లేట్ అవుతుంది. ఎవరో ఒక గుళ్ళో పూజారి చూపిస్తే ఈ అబ్బాయి కుజదోషం ఉంది, పెళ్ళి అవ్వట్లేదంటే సరే ఏంటి పరిష్కారం అంటే ఈ డూప్లికేట్ మ్యారేజ్ ఏదో అరటి చెట్టుతో పెళ్లి చేయలేదు చెప్పారు. ఆ విధంగా వాళ్ళు ఆ పెళ్లి చేశారు. ఉన్నది ఒకే పెళ్లి అబ్బాయి జాతకంలో, ఈ అరటి చెట్టుతో పెళ్లి అయిపోయింది. ఇంకా తర్వాత 10 సంవత్సరాలైనా వివాహం అన్నది అబ్బాయికి కావలేకపోవడం జరుగుతుంది. అందువల్ల తెలిసో తెలియకో కొన్ని పరిహారాలు చేయడం వల్ల వారి జీవితంలో ఈ విధంగా పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా ఉండిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కుజదోషం గురించి పెద్దగా అపోహలొద్దు, చిన్నపాటి పరిష్కారంతో ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఈ కుజదోషానికి అనేక రకాలుగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని లగ్నాలకి, కొన్ని రాసులకి, కొన్ని నక్షత్రాలకి కుజదోషం అన్నది ఉండదు. అలాగే కొంత ఏజ్ దాటిన తర్వాత కుజదోషం ఉండదు. గురు దృష్టి ఉంటే కుజదోషం ఉండదు. ఇలాగా కుజదోషం ఒకటైతే 99 రకాలుగా పరిహారం జరుగుతుంది. బట్ ఏదో ముందు జాగ్రత్తగా చేసుకున్నా కూడా అది పెద్దగా ఏమి దానికోసం భయపడి జీవితాలు నాశనం అయిపోయినట్టు ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. కేవలం ఇది ఒక అపోహ తప్ప ఇది పెద్ద కొంపలు మునిగిపోయే దోషం అయితే కాదు. బట్ ఇది బ్రతుకు తెరువు కోసం చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అంటే కొంతవరకు బతకొచ్చు, కానీ మరీ అన్యాయంగా బతకకుండా అవతల వాడిని భయభ్రాంతులకు గురి చేసి జీవితాలను నాశనం చేసే విధంగా శాస్త్రం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పరిజ్ఞానాన్ని మీకు అందివ్వడం జరుగుతుంది. బట్ ఇంకా అనేక శాస్త్రం, అనేక డెప్త్ ఉంది. నాకు తెలిసినటువంటి 1% జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానంతో చెప్పడం జరుగుతుంది. స్వస్తి.